కడప జిల్లా అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప నిజంగా సమస్యలు పరిష్కరించడం లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తీవ్రంగా విమర్శించారు. గత 8 నెలలుగా చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి సమస్యను పరిష్కారం చేయాలని అనేక రూపాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. గంగిరెద్దులాగా తల ఊపుతున్న అధికారులు, చెర్లోపల్లి లేఅవుట్ పట్ల గంగిరెద్దులాగా తల ఊపుతున్న అధికారులు, రెవెన్యూ హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, గంగిరెద్దులాగా తల ఊపుతున్న రెవెన్యూ కార్పొరేషన్ హౌసింగ్ అధికారులు, రెవెన్యూ కార్పొరేషన్ హౌసింగ్ అధికారులు, చెర్లోపల్లి లేఅవుట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హౌసింగ్ అధికారులు, ఒకరి మీద ఒకరు తప్పించుకుంటున్న హౌసింగ్ అధికారులు, గంగిరెద్దులాగా తల ఊపుతున్న అధికారులు, వినతి పత్రం ఇచ్చేటప్పుడు గంగిరెద్దులాగా తల ఊపుతున్న 600 కుటుంబాలు ఇల్లు నిర్మించుకున్నారు. 5-6 కుటుంబాలకి దారి ఏర్పాటు చేయాలని గత 8 నెలలుగా కడప కార్పొరేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, తర్వాత జాయింట్ కలెక్టర్కి, హౌసింగ్ పీడీకి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించే పరిస్థితి కనపడడం లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి నిరసిస్తూ ఈరోజు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే గంగిరెద్దుకు వినతిపత్రం ఇస్తున్నాం. మీరు కూడా గంగిరెద్దులా తల ఊపుతున్నారు తప్ప మా సమస్యల్ని పట్టించుకుని పరిష్కారం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్పొరేషన్ అధికారులు, హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో మాట్లాడుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ బడ్జెట్ కేటాయించాలని అనేక సార్లు సానుకూలంగా అడిగినా కూడా మీరు స్పందించలేదు. జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇప్పటి వరకు దానికి దారి ఏర్పాటు కావడం లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పేదలు నివసిస్తున్న కాలనీల పట్ల ప్రభుత్వ రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, హౌసింగ్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం సమంజసం కాదు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఉన్న రోడ్డుని సిమెంట్ రోడ్డు గానో తార్ రోడ్డు గానో వేయమని అడగటం లేదు. అసలు దారి ఏర్పాటు చేయమండి. ఆ కంప చెట్టు కొట్టండి, వంక ఉంది, వంకలో ప్రయాణికులు అటుపైకి దాటుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి తీవ్ర కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాదాపు ఒక్కొక్కరు ఇంటికి 4 నుంచి 5-6 లక్షల దాకా ఇప్పుడే ఖర్చు పెట్టుకున్నారు. ఆ ఖర్చు పెట్టుకున్న ఇల్లు పూర్తి చేస్తే ఇంట్లో సంసారాలు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీ మొత్తుకున్నా కూడా అధికారులు స్పందించడం లేదు. గత్యంతరం లేకనే ఈ గంగిరెద్దుకి వినతిపత్రం ఇచ్చాం. మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ బడ్జెట్ కేటాయించి రహదారి సమస్య పరిష్కారం చేయాలి. ఆ రకంగా చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అది ఈ పోరాటం ఇంతటితో ఆగదు. కాబట్టి సిపిఎం వాళ్ళు ఏదో అర్చుకుని పోయారు, వదిలిపెడతారులే అని అనుకుంటే పొరపాటది. దారి ఏర్పాటు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకుని ఇప్పటికైనా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.